శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అన్న ఇది గుడివాడలో జడ్పీ చైర్మన్ హారిక మీద దాడి జరిగింది. అంటే ఇది చూస్తే ఇప్పుడు కూటమి వచ్చేసి రౌడీ రాజకీయం చేస్తుంది అనుకోవచ్చా ఏంటి? అనుకోకూడదు అట్లా. రౌడీ రాజకీయం అనుకోకూడదు. ఎందుకంటారంటే ఇంతకుముందు ఒకటి కిషోర్ అని చెప్పేసి బుద్ధ వెంకన్న మీద డైరెక్ట్ గెలిచిన ఎమ్మటే తెలుసు కదా. బుద్ధ వెంకన్న మీద ఆయన మీద డైరెక్ట్ BMW కార్లో డైరెక్ట్ ఇది చేశారు, అటాక్ చేశారు. డైరెక్ట్ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళిపోతేనే ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి, కార్యకర్తలకు కోపం వస్తుంది, ఇలా కూడా కోపం వచ్చిండొచ్చు కదా. అంత మాత్రానికి రౌడీ రాజ్యం అనొద్దు కదా. డీజీపీ గారు ఏమన్నారు, డీజీపీ అయిన వ్యక్తి ఏమన్నాడు, జరుగుతుంటాయి ఏదో చిన్న చిత్కా రాళ్ళు, ఎవరో కోపం వచ్చిన వాళ్ళు రాలేదు సార్. ఒక డీజీపీ మాట్లాడే మాటలు జనాలకు ఎవరికో కోపం వచ్చేసి చెప్పులు వేసారు, రాలేసారు, అదే అంటున్నారు. అసలు మస్తు జరిగినాయి కాబట్టి ఆ 11 వచ్చినాయి. ఇలాంటి వాళ్ళు చేస్తారని వీళ్ళు కూడా చేస్తారా? నేనేమంటున్నానంటారంటే ఇలా చేయడం కూడా తప్పే. వాళ్ళు ఎవరైనా సరే ఎవరి మీద చేయకూడదు ఇట్లా. ఎందుకంటారంటే రాజకీయాలు అనేది ప్రత్యర్థులు అనేది ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవన్నీ చేసుకోవచ్చు, కానీ ఇలా ప్రత్యక్షంగా దాడులు చేసుకోకూడదు. ఏ ప్రభుత్వం అయినా ఇది కరెక్ట్ కాదంటున్నాను. ఏదంటారంటే అది చేయడం కూడా తప్పే అంట. మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించలేదని చెప్పేసి అంటూ ఉన్నారు. ఏదైనా సరే పవన్ కళ్యాణ్ ముడిపెట్టి మాట్లాడడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఏమంటారంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు చూడండి. మొన్న ప్రత్యేక బస్ అడిగారు పిల్లలు, 24 గంటలకు ముందే వేయించారు. దాని గురించి ఎవరైనా అడుగుతారా? ఎవరు అడిగారు? దీని గురించి ఎందుకు మాట్లాడలేదు అంటారు. నేనేమంటున్నాను ఆయన కూడా చెప్పాలి కదా. పవన్ కళ్యాణ్ గారు మీరు ఇలా చేశారు, మంచి పని చేశారని అన్న చెప్పాలి కదా. అది చెప్తానే కానీ ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి మళ్ళీ ఏమంటున్నాను, ఇదే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు అన్నారో వాళ్ళే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అడిగిన ఇట్లా మాకు ప్రత్యేక బస్ కావాలన్నా అన్న 24 గంటలని మీరు వేయించారని కూడా చెప్తే బాగుంటుంది. ఇలా అయితే వచ్చింది కదా వార్త, మరి వచ్చిందంటే కొన్ని మీడియాలోనే వస్తుంది, కొన్ని మీడియాలలోనే వస్తుంది. వీళ్ళు ఏంటంటారంటే ఎవరైతే విమర్శిస్తారో వీళ్ళు కూడా ఏంటంటారంటే సద్విమర్శ చేయాలి. ఏంటంటారంటే మంచి చేసినప్పుడు బాగా చేశారు అంటే కూడా బాగుంటుంది జర ఎదుటి వాళ్ళకి. ఓన్లీ విమర్శించడమే కాదు, మంచి చేసినప్పుడు కూడా మంచి చేశారని కూడా చెప్పవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు గురించి చెప్తున్నారు కదా. ఇప్పుడు సంక్షేమ పథకాలన్నీ ఆయన క్లియర్ కట్గా చేశారు. బటన్ నొక్కంగానే అందరూ పడిపోయినాయి, అందరూ హ్యాపీ అన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచిగానే అన్నారు. నా ఎస్సీలు అన్నాడు, నా బీసీలు అన్నాడు. అందరూ అప్పుడు ఆయన హక్కు చేసుకున్నారు కదా, చేసుకొని 151 ఇచ్చారు కదా. అలాంటప్పుడు ఆయన మంచిగా చేశాడు కాబట్టి అప్పుడు అభినందించారు. విమర్శించేటప్పుడు విమర్శించాలి, ఒకవేళ మంచి చేసినప్పుడు అభినందించాలి. ఓన్లీ విమర్శలే కాదు, సద్విమర్శలు కూడా ఉండాలి. మంచి చేసినప్పుడు మంచి అన్నది, చెడు చేసినప్పుడు చెడు కూడా.